హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన వెంకటలక్ష్మి గారు దొండపత్తి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్ అందరికీ. నా పేరు వెంకటలక్ష్మి, నేను దొండపర్తిలో ఉంటాను. మాది మామూలుగా అయితే పార్వతీపురం దగ్గర, మాది బాసింగ్ అనే విలేజ్. నేను ధ్యానంలోకి 4 years అవుతుంది వచ్చాను. నేను అప్పటి నుంచి కూడా నన్ను నేను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నాను. అందులో పొందిన నా ఎక్స్పీరియన్స్ని మీతోనే షేర్ చేయాలనుకుంటున్నాను, నా సాధనని. కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాము, ఒక 5 minutes. కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టేద్దాము, కళ్ళు 2 మూసుకుందాము, వెళ్ళల్లో వెళ్ళి పెట్టేసుకుందాము. చైర్లో కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. ఒక 3 times శ్వాస తీసుకొని మెల్లగా వదిలేండి. శ్వాసను అబ్జర్వ్ చేద్దాము. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందించిన గౌతమ బుద్ధుల వారిని ఆహ్వానించుకుందాము. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రి అమ్మను ఆహ్వానించుకుందాం. అలాగే మహోత్తర్ బాబాజీ గారిని, పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాము. నాకు సహకరించిన, భౌతికంగా హాస్టల్గా సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. నా కోసం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. బయటకు వచ్చేద్దాము. చేతి వేలు తీసుకోవాలి, పెట్టుకుందాం. 5 4 3 2 1 0. 6 చేతులు చూస్తూ కళ్ళు తెద్దాం. పరమ గురువులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముందుగా ఏంటంటే, నేను ఆత్మజ్ఞానమే ఎందుకు అంటే చెప్పాలనుకుంటున్నానంటే, నేను నా ఎక్స్పీరియన్స్ నేను పొందినవి చెప్తే మీకు ఎక్కడైనా మీకు అవగాహన కలుగుతుందేమో, మీకు పనికి వస్తుందేమో మీ సాధనలో అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే నేను ధ్యానంలోకి రాకముందు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్, మాస్టర్స్ నాకు కళల ద్వారా నన్ను నేను చనిపోయాను అనమాట. కళలో చనిపోయాను. అందులోనే నా బాడీని చూశాను. నేను చనిపోయాను, అయ్యో నారాయణ అనలేకపోయాననే బాధపడుతున్నాను అనమాట. అప్పుడు
ధ్యానంలోకి రాకముందు. అంటే శరీరం విడిచిపెట్టానని బాధ లేదు కానీ నారాయణ అనలేకపోయాననే బాధ. అంటే నారాయణ అంటే ఇంకా జన్మ ఉండదు అనేసి అట్లా నేను అనుకోవడం జరిగింది. ఇప్పుడేమో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎట్లా ఉండాలో అసలు నారాయణ ఎందుకు అట్లా మనము అర్థమవుతుంది ఇప్పుడు. తర్వాత నేను సడన్ గా నాకు మళ్ళీ మధ్యాహ్నం పూట పడుకునేటప్పుడు ఏంటంటే ఒక హాస్టల్ గా ఒక గురువు వచ్చారనమాట నా దగ్గరికి. హాస్టల్ గా వచ్చారంటే బాడీతో వచ్చారు ఆయన. నేను ఒక పక్క పడుకున్నాను, నా వెనక్కి నిల్చొని మంచం మీద పడుకున్నాను, ఆయన అక్కడ నిల్చున్నారు. పక్కన నిల్చొని నా భుజం మీద చేయి వేశారు. ఇది నిజంగా జరిగింది. అయితే ఏమో నేను నిద్రలోను టక్కన లేసాను. ఎవరు చేయేశారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా సారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఎవరనేసి టక్కననే నాకు ఒళ్ళు జల్లబొరిచింది. ఒకసారి లెగిసిపోయిన కళ్ళు తెరుస్తున్నాను, పక్కకి తిరగలేకపోతున్నా. ఆ చెయ్యి మీద చెయ్యి వేసాను. చెయ్యి వేసి ఏంటి ఇలా అనుకుని అంటే తిరగలేకపోతాను, మెల్ల తిప్పలేకపోతాను. ఇట్లా వెనకలు వెళ్ళి ఈ చెయ్యి లేసింది. అది ఒక చెయ్యి లెగిసి అలా వెళ్తే ఆ నోట్లో చెయ్యి పెట్టాను. పళ్ళు అంతా నాకు ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ చెందాను. తర్వాత ఏమో నాకు ఎట్లా అనిపించిందంటే ఆ మాస్టర్స్ ఒక అణువుల్లాగా మళ్ళీ విడిపోయి ఒక కిటికీలు వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నట్టు అలాగే ఎక్స్పీరియన్స్ చెందాను. నాకు అప్పుడు భయం వేసింది, ఏది దెయ్యమా ఏంటా అనేసి. నాకు అప్పుడు తెలియదు కదా అస్సలే, భయం వేసింది. ఇప్పుడైతే మన హాస్టల్ మాస్టర్స్ మనకి రకరకాలుగా మనకి ధ్యానంలోకి తీసుకురావడం అని, జ్ఞానాన్ని అందించడానికని, ఎనర్జీ అందించడానికి రకరకాలుగా వస్తారని ఇప్పుడు అర్థమైంది. అది తర్వాత కొద్ది రోజుల్లోనే నాకు నేనే ఈ ధ్యానం చేయాలని, నాకు ఫోన్లో చూసి ధ్యానం చేయాలని పెంచడము, అలాగా పూజ 3 గంటల పూజ చేసేదాన్ని. ఎప్పుడు నామజపము స్తోత్రాలు చదువుకొని ఉండేదాన్ని. ఉంటుండగా ఎందుకు నాకు ధ్యానము ఇది ప్రాక్టీస్ చేద్దాము, ఏమైపోయింది చూద్దాము, ఎనర్జీ వస్తుందంటే ఏంటి ఆ ఎనర్జీ పట్టు చూద్దాం ఏంటని నేను అలాగా నేను ప్రాక్టీస్ చేస్తా ఉంటే విసుగు వచ్చేసేది. ఒక 2-3 రోజుల తర్వాత అరగంట ఏమో 1 నిమిషంలా జరిపోయింది. తర్వాత ఏమో ఏం జరిగింది, నవంబర్లోన కార్తీక మాసం వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఎనర్జీ వస్తుంది అంటే చూద్దాం అనేసి పని అయిపోయిన తర్వాత నైట్ కూర్చున్నాను. నైట్ కూర్చుండేసరికి పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుండేసరికి ఏంటంటే ఒక కొద్దిసేపటికే ఒక శివలింగానికి అభిషేకం జరిగినట్టు ఎనర్జీ ఫ్లో జరగడం జరిగింది. నాకు అప్పటి నుంచి ఏంటి ఇలా జరిగిందో, అబ్బా నాకు అనుభూతి ఎంత హ్యాపీ అనిపించింది తెలియదు. ఇది కూర్చుని చుట్టాల్లో జరుగుతుంది కదా అనేసి మీరు ధ్యానంలో కూర్చోడు, పని అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చోడం మొదలు పెడుతుంటే ఒక 1 అవర్ కూర్చుంటే 1 అవర్ చివరిలోనే ఏంటంటే ఇంకా విపరీతమైన ఎనర్జీ ఫ్లో జరిగేది. ఇంకా ఇవన్నీ పీకిపోయేవన్నమాట. ఇదంతా శరీరం అంతా పిసికిసినట్టు, ఒక ఎట్లా అంటే గోధుమ పిండి పిసికిసినట్టు పిసికిసి ఇట్లా జరిగాయి. అయితే నాకు చాలా భయాలు ఉండేవి, చాలా భయాలు, మూఢనమ్మకాలు, అంత పట్టింపులు అనమాట. నాకు నేనే భయపడిపోయేదాన్ని. ఏం చేయకపోతే అసలు ఇది చేయకపోతే ఏమైపోతుందటో, ఎలాగుంటుందో అనేసి భయపడిపోయి మాటికి చేతులు కడుక్కోవడము, లేకపోతే అక్కడ ఎవరు తుమ్మినా తప్పే, ఎవరు చచ్చిపోయినా తప్పే, అంత నాలోని భయం. ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అనేసి ఇంకా అట్లా భయం, విపరీతమైన భయం. పూజ అంతా మళ్ళీ దేవుడని అంత మళ్ళీ ప్రేమ భయం అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఈ ధ్యాన సాధన రోజు చేస్తున్న నాకు నడువు నొప్పి ఉండేది. టెయిల్ బోన్ పెయిన్ అనమాట, కూర్చోలేకపోయేదాన్ని. కిందని నడువు నొప్పి పెయిన్, కిందన కూర్చోలేకపోవడము ఇట్లా ఉండేది. ఉంటేమో నాకు ఇలా ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నాకు నడువు నొప్పి తగ్గిపోయింది. ఇంకా కిందన కూర్చోగలుగుతాను, అసలు పెయినే లేదు. ఇప్పుడు వరకు అయితే నాకు కిందన కూర్చుంటే పైన మరేట్ లేదు. అంటే ఒక నెల రోజుల్లోనే నేను చాలా నా అనారోగ్యాన్ని తగ్గించుకున్నాను, తగ్గిపోయింది. మళ్ళీ ఏమో ఈ మూఢనమ్మకాల్లో నుంచి కూడా చాలా వరకు బయటపడిపోయాను అనమాట. ఎట్లా అంటే ఈ చేతులు కడుక్కోవడం మానేశాను. ఇంకా అసలు సత్యం అంటూ అర్థమైంది. పూజ చేస్తున్నా ఇంకా ఎంత ప్రేమతో పూజ చేసేది అనమాట. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడి అన్ని పూజలు చేసేది. అంటే శివుడికి, అమ్మవారికి అర్చనలు ఇవన్నీ ఎంతో ప్రేమతో చేసేదాన్ని. తర్వాత నాకు సత్యం అర్థమైన తర్వాత ఇందులోనే చూస్తానండి, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు కదా అని అవగతం అయిపోయింది. ఒక పువ్వులు తెంచడం మానేశాను, పువ్వులతోని పూజ చేయడం మానేశాను.
కానీ పూజ చేయాలి రోజు అలవాటు అయిపోయింది కానీ పూజ చేయకుండా ఉండలేకపోతాను. ఒక రోజు ఏంటంటే పత్రి సారు కల్లో కనిపించి నేను ఎట్లా చేస్తున్నానో అంటే పువ్వులు మానేసి అక్షింతలు మొదలెట్టాను. అదే నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేస్తా ఉంటున్నారు ఆయన. అప్పుడేమో ఇదేంటి ఇలా చేస్తున్నారు, నాకు ఎవరైనా వెక్కిరిస్తే మళ్ళీ ఇంకా పని చేయబుద్దేది. అప్పుడు అక్కడ వెక్కిరించినట్లు పత్రిస చేస్తున్నారు. ఆహా, నాకు అర్థమైంది, నా సంశయాన్ని తీసేసారు ఈయన అనేసి. అప్పటి నుంచి మరి నాకు పూజ చెయ్యాలని ఏం లేదు. అంతకు ఇప్పుడు కలిగినా కానీ చేసేదాన్ని ఏదో అలవాటుకి. తర్వాత అది కూడా పోయిందనమాట. ఇప్పుడు అందరూ మా అమ్మలు పూజ చేయడం కానీ నాకు అంతరంలో నుంచి ఏది అనిపిస్తే అది చేయడము నాకు బాగా అలవాటు అనమాట. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ అలవాటు. చిన్నప్పుడు మా నాన్న దగ్గర భయపడినా కానీ తర్వాత నాకు కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఇంకా నా మొదట ఇంకా మొండిగా ఉంటాను నేను. నా లోపల ఏది అనిపిస్తే అది చేయడం అనమాట. అది చేయడం ద్వారా ఏంటంటే నేను చాలా ఆ బయటపడిపోయాను నా సంశయాల నుంచి. ఇప్పుడు ఎవరినే ఫాలో అయ్యాను అనుకో, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు, చాలా మంది చెప్పేవాళ్ళు, కానీ నాకు అది ఫాలో అవ్వడం ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వినేదాన్ని. కాకపోతే నాకు మళ్ళీ ఏది నచ్చితే అదే చేసేదాన్ని. అది చేయడం ద్వారా అంటే ప్రతి ఒక్కరు అంటే ఆ ఇలాగ ఉండాలని, ఇలాగ ఉంటే గానీ బయటపడలేరని నాకు అర్థమైంది అనమాట ఎక్స్పీరియన్స్ తోనే. అంటే అలాగా లేకపోతే మనల్ని మనము శుద్ధి చేసుకుంటాం అనమాట. మన మాట మన లోపల ఎప్పుడు మన లోపల ఏమనిపిస్తుంది అది చేస్తే మనం శుద్ధి చేసుకోవడం అనేది తొందర అవుతుంది అనమాట. తొందర అవుతుంది. అయితే నేను క్లాసులకు వెళ్ళడం జరిగింది. చాలా డిఎన్ఏ వర్క్ షాప్కి వెళ్ళాను, కళల ద్వారా జ్ఞానాన్ని వంశీ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చాలా క్లాసులు విన్నాను. ఇంకా ఏది తెలుసుకోవాలి అనే తపన. అంటే భౌతికంగా ఎలా పూజలు చేయాలో తెలుసు, కానీ ధ్యానం ఎట్లా ఇంకా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది అర్థం కాలేదు. అప్పుడు ఈ క్లాసులు వెళ్ళడము, నాకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ద్వారా నెంబర్లు దొరకడం, కాల్ చేయడము, వర్క్ షాపులకు వెళ్ళడం ఇలా జరిగింది. అయితే వింటున్నాను కానీ ఆ అది నేను అలవరచట్లేదు. కొన్ని కొన్ని అలవరచు సాధన చేయట్లేదు. క్లాసులు వింటున్నాను. క్లాసులు ఒక 1 ఇయర్ 1 సంవత్సరంన్నర గలగా విన్నాను. బాగా క్లాసులు విన్నాను. ఇంకా నాలోనే ఇంకా ఎక్కువ అంటే కోపము ఇవన్నీ తగ్గిపోయాయి. చాలా వరకు తగ్గిపోయాయి. స్వేచ్ఛనివ్వడము, పిల్లలకి స్వేచ్ఛనివ్వడము, భర్తకి స్వేచ్ఛనివ్వడము, అప్పుడు నాకు స్వేచ్ఛ దొరకడము, ఇవన్నీ బయటకు వచ్చాను. కానీ ఇంకా కొన్ని లోపల ఉద్రేకం అయిపోతున్నాను. కొన్ని విషయాల్లో ఉంటాను. ఒక నెల రోజులు ఉంటాను, తర్వాత ఉద్రేకం అయిపోతున్నాను. అట్లా ఉద్రేకం వచ్చేస్తుంది. ఎనర్జీ లో అయిపోతుంది. లో అయిపోయేసరికి ఏదో ఒక క్లాసులకి వెళ్ళడము, లేకపోతే ఎక్కడికి వెళ్ళడము జరుగుతుంది. మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఒక 2-3 రోజులు బాగా ఉంటున్నాను. మళ్ళీ ఆలోచనలతో మళ్ళీ నీరసించిపోతున్నాను. అయితే దీనికి నేను ఏదైనా సొల్యూషన్ గట్టిగా పట్టుకోవాలి అనేసి అప్పుడు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు నిర్ణయం తీసుకున్న ఆత్మ పరిశీలన బుక్ దొరికింది నాకు. ఇంత జ్ఞానం విన్నా కానీ అది ఆచరణలో పెట్టలేకపోతున్నాను. అప్పుడు నాకు నేను డిసైడ్ అయిన తర్వాత ఏమైందంటే, నాకు నేను ఇలా కాదు, నాకు నేను నిలబడాలి. నా చేతులు, నా ఆలోచనలు, నా మాటలు, నా ప్రవర్తన, నా ఎమోషన్స్ నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి. ఎన్ని రోజులు నేను ఎనర్జీ అక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడికి వెళ్తే వస్తుంది, లేకపోతే అనేసి ఎన్ని రోజులు నేను ఇలాగా ఇది ఇబ్బంది పడాలి అనేసి అప్పుడు నాకు నేను నిర్ణయం తీసుకొని నా ఎమోషన్స్ ని ఇట్లా ఇచ్చేసుకోవాలనేసి ఇచ్చేసిన తర్వాత బుక్కు ఎరుక వర్తమాని భవ బుక్కు చదివినాక క్లాసుల ద్వారా ఎరుకను పెంచుకోవాలనేసి నాకు అర్థమైంది అనమాట. అంటే నా మాటలు, నా ఆలోచనలు ఏం చేస్తున్నాను అనేసి ఎరుకు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎరుకు రాకపోతే మనము ఎదగలేం. ఇది మాత్రం అర్థమైందనమాట. అప్పటి నుంచి ఏంటంటే నేనేం ఆలోచనలు చేస్తున్నాను అంటే, ఇప్పుడు గురువులు ఉన్నారు, ఇప్పుడు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దగా సాధన చేయరు, మళ్ళీ ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు. వాళ్ళు ఆరాలోకి వెళ్ళేసరికి మనకి పాజిటివ్ గా ఉంటాం మనం. కానీ నేను ఎందుకు అలా తయారవ్వకూడదు అని నాకు ఒక పట్టుదల వచ్చిందనమాట. పట్టుదల వచ్చి
అప్పటి నుంచి నేను ఎరుకను పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఎరుకను పెంచుకోనంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మౌనం పాటించాలి. మౌనం చాలా 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 ఇంపార్టెంట్. మనము ఎంత మౌనం పాటిస్తామో అంత ఉన్నతంగా ఎదుగుతాం. సంవత్సరాల కొలది మనం మౌనం పాటించకుండా, ఎరుక పాటించకుండా ఎన్ని గంటలు ధ్యానం చేయండి, ఎన్ని క్లాసులు వినండి, కానీ కొద్ది కొద్దిగా ఒక తాబేల్లాగా నడుస్తారే తప్ప ఫాస్ట్ గా ఎదగలేరు. మీరు ఫాస్ట్ గా ఉన్నతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలంటే ఎరుక, మౌనం. ఇప్పుడు లలిత సహస్రనామం క్లాస్ విన్నాను కదా. అయితే నేను ఇలాగా ఎరుకులో ఉండడము ప్రాక్టీస్ చేస్తున్నాను, ధ్యానం చేస్తాను. 3 గంటలు ధ్యానం చేస్తాను నేను ఒకే సిట్టింగ్ లో. ఒక 2:30 గంటలైనా చేస్తాను కంపల్సరీ. ఆ చేయడం ద్వారా ఏంటంటే నాలోన అలాగ ఎరుకుని ఇచ్చేసినప్పుడు నాలోన నేను ఎక్కడ కూర్చుని పోతా అంటే నాతో నేను ఉండట్లేదు కదా. ఇప్పుడు బయట నా పిల్లల్ని ప్రేమించడము, లేకపోతే నా భర్తను ప్రేమించడము, నా ఫ్రెండ్స్ ని ప్రేమించడము, ఇంకొకటి వస్తువును ప్రేమించడము, ఏదో ఒకటి ఇష్టపడ్డము అట్లా జరుగుతుంది. అయితే ఆ జరుగుతున్న వస్తువులు అవి నాకు గుర్తొచ్చాయి అనమాట. ఆహా, నన్ను నేను ప్రేమించుకోవట్లేదు. మనము మనల్ని ప్రేమించుకోవాలి. ఇక్కడ అర్థమైంది. నన్ను నేను ప్రేమించుకోవట్లేదు. అవి గుర్తొస్తున్నాయి. అవి అవి అవే వాటి మీద ధ్యాస పోతుంది. ప్రతి నిమిషం వాటి మీద ధ్యాస ఉందంటే వాటికి వెళ్తుంది ఎనర్జీ. మనలో నుంచి ఎనర్జీ, మనలో ఎనర్జీ ఉండట్లేదు. ఎంత ధ్యానం చేసినా ఉండట్లేదు. అంటే ఎప్పుడూ చెప్తారు కదా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అని చెప్తున్నారు కదా మనకు మాస్టర్స్. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి, మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. మనల్ని మనం ఇష్టపడినప్పుడే మనము ఉన్నతంగా ఎదుగుతాం. మనలో నన్ను ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు ఎవరినైనా మనం ఇష్టపడి లోపలికి ఇన్వైట్ చేస్తే కదా వాళ్ళు వస్తారు, లేకపోతే రారు కదా. అలాగే మనలో నన్ను భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే ఇష్టపడి మనం గౌరవించి ఇచ్చేస్తామో, మనం గుర్తిస్తామో, అప్పుడు మనల్ని కూడా ఇతరులు గౌరవించడము, మనల్ని గుర్తించడం కూడా జరుగుతుంది. చిన్న ఉదాహరణ ఏంటంటే నేను పూజలో ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చెందాను. మనలో నన్ను ఇప్పుడు భగవంతుడు మనం పూజ చేస్తాం కదా. భగవంతుడు ఎప్పుడు నేను గోదాదేవి సహస్రనామాల్లో విన్నాను అనమాట ఈ ప్రవచనం. అమ్మ నా బిడ్డ ఎప్పుడు నా ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తుందట. చాలా బాధపడుతుందట, నా బిడ్డ ఎప్పుడు వస్తుందా నా దగ్గరికి అని. అంటే భౌతికంలో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ప్రవచనంలో జరిగింది. తరువాత నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే నా కోసం బాధపడుతుందా, ఇంతలాగా అమ్మ బాధపడుతుందా అనేసి నాకు అర్థమైంది. అంటే మన ధ్యాస ఎప్పుడైతే భగవంతుడి వైపు వెళ్తుందా అని ఎదురు చూస్తుందట మనలోను అమ్మ. నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్. నాకు పూజలో ఉన్నప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు. తర్వాత నాకు బాగా పూజలు చేయడం మొదలెట్టేసాను. ఇంకా మొత్తము భగవంతుడు అనుకుని ఉన్నాను. తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాను. సో మొన్న ఏమైందంటే ధ్యానంలోన నేను ఇంకా నేను ఇంకా బయట ఎదుగుతుంది ఈ ఆలోచనలు బయట వెతుకుతున్నాయి. వెతుకుతుంటే ఇప్పుడు మనకి ఇష్టపడే వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చాలా చాలా వాళ్ళు మనతో ఉండాలని, మన పక్కనే ఉండాలని, వాళ్ళతోనే మనం తిరగాలని మనకు అనిపిస్తుంది కదా. అట్లానే మనలోనూ భగవంతుడు కూడా మనల్ని అలా కోరుకుంటాడు అనమాట. అంటే మనం ఎన్ని జన్మలు బట్టి మనతోనే ఉన్నాడు భగవంతుడు. మనం గుర్తించకపోయినా మనలోనే ఉన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని గౌరవించకపోతే, మనతోను మాట్లాడకపోతే ఎంత బాధపడతామో మనము, అలాగే మన ఆత్మ కూడా మన గురించి అంతే బాధపడుతుందంట. ఇది నాకు ఎక్స్పీరియన్స్ కలిగిన తర్వాత ఇంకా నేను దగ్గర అయ్యాను అనమాట నా ఆత్మకి దగ్గర దగ్గర అవ్వాలనుకున్నాను అనమాట. అమ్మ ఉండాలనుకుంటున్నాను, నా ఆత్మతో నేను అనుసంధానమై ఉండాలనుకుంటున్నాను. కానీ నాకు ఈ ఆలోచనలు బయటపడేస్తాను, ఈ మాయలో పడిపోతున్నాను, నాతో నేను ఉండలేకపోతున్నా.
అంటే ఈ మాయ అంటే ఈ భ్రమలు, ఈ ఇష్టాలు, నేను ఇవి వదలలేకపోతున్నా కానీ అమ్మతో ఉండాలనిపిస్తుంది. అప్పుడే నేనేం చేశానంటే నేను అమ్మ, నాలో నా పరమాత్మనే నేను. అమ్మ నీ గుండెల మీద చేసుకుని, అమ్మ నీతో నాకు ఉండాలనిపిస్తుంది అమ్మ. నీతోనే నేను నువ్వు నాకు ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తాను, నీ ప్రేమను నేను అనుభూతి చెందలేకపోతున్నానమ్మా. ఏం చేయను, ఈ మాయలో ఉన్నాను నేను. ఈ మాయలో ఉండి నీ ప్రేమను నేను అనుభూతి చెందలేకపోతున్నా, నీతో మాట్లాడలేకపోతున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, నా లోపల నుంచి మాట్లాడుతున్నావు, కానీ నేను అవి వినలేకపోతాను. అంత శక్తి నాకు లేదమ్మా. ప్రతి నిమిషం నువ్వే నన్నే ఆ మాయలో పడుకున్నా, నా ధ్యాసని నువ్వే నీ వైపు తిప్పాలమ్మా అనేసి నేను రోజు ప్రార్థన చేసేదాన్ని అనమాట. ఇట్లా నాకు ఆటోమేటిక్ అలాంటి క్లాసులే నాకు ఆ అగ్గిభీమయ్య సార్ క్లాసు నాకు అట్లా తెలిగింది. అంటే ఆత్మకి శరణాగతి అవ్వడం అనేది క్లాస్ అనేది ఎదురుపడదు అప్పుడు. అంటే మనం ఏ ఆలోచనలతో ఉంటామో, మనం ఎటువైపు ఇష్టాన్ని ప్రేమను చూపిస్తామో అట్లాంటివే మనకి ఎదురు పడతాయి అన్నమాట. అతను ఆ క్లాసులో చెప్పడం జరిగింది, ఆత్మకి శరణాగతి అయి ఉన్నాను అమ్మ, నీకు శరణాగతి అయి ఉన్నాను, నన్ను నీవే సరైన మార్గంలో నడిపించు, నేను ప్రేమిస్తున్నాను. ఇట్లా అంటే ఆత్మకి ప్రేమించడం అనేది ఆయన చెప్పాడు ఆ క్లాసులో. నేను అది ఫాలో అవ్వడం జరిగింది. కరెక్ట్ గా నాకు ముందులే వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఎపిసోడ్ వచ్చింది నా దగ్గరికి, ఇంకా ఇంకా దగ్గర అవ్వడానికి. అంటే మనతో ఉండడానికి మనకి ఇప్పుడు మనల్ని మనం జయించలేకపోతున్నాం, మనము ఒక స్థితిలో ఉండలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే మనలో నన్ను అమ్మకి అడగాలి, మనలో నన్ను ఆ పరమాత్మకి అడగాలి. మన పూర్ణాత్మ, మన ఆత్మకి, అమ్మ నేను ఇష్టపడతాను, నీతో ఉండాలనుకుంటున్నాను అని మనం చెప్పుకోవాలి. అప్పుడు అమ్మ నీ మార్గాన్ని నేను అనుసరించాలనుకుంటున్నాను అని మనం దృఢంగా ఉండాలి. అమ్మ చెప్తుంది వీడియోల ద్వారా కానీ, లేకపోతే ఏదో ఒక బుక్ ద్వారా కానీ, మనుషుల ద్వారా, గురువుల ద్వారా కానీ ఏదైనా మనకి అందిస్తుంది. ఇప్పుడు మీకు ఆ తపన ఉంది కాబట్టి ఇది వినగలుగుతున్నారు. నేను ఈ 3 నెలలు బట్టి నేను ఆ క్లాసులు చెప్పలేదు. ఎందుకంటే నేను మౌనం పాటిస్తున్నాను, సాధనే చేస్తున్నాను. నాకు నేను ఇంకా దగ్గర అవ్వాలి, నేను ఇష్టపడాలని. ఇంతకు ముందా నేను సాధన చేసిన అలసిపోయేదాన్ని, నలుగురిలోకి వెళ్ళేసరికి చిరాకులు పరాకులు. కానీ ఈ ధ్యాన సాధన, ఇప్పుడు సాధన ఎక్కువ చేయడము, మౌనం పాటించడం ద్వారా నా ఎనర్జీతోనే ఉంటున్నాను. ప్రతి నిమిషం ఎనర్జీతోనే ఉంటున్నాను. ఇంకెక్కడికి వెళ్ళని అవసరం. అంటే ఎనర్జీ కోసం అంటే ఆ క్లాసులకి ఈ క్లాసులకి పరిగెట్టిద్దాను కదా. ఇంకా అంటే నాకు నేను నిలబడగలిగే స్థితి నాకు వచ్చింది. ఇప్పుడు గురువులాగా ఉండాలనుకున్నాను కదా, గురువులాగా అట్లా ఆ స్థితి నాకు ఈ మధ్యన అర్థం అవుతుంది, ఉండగలుగుతున్నా. అంటే మనము ఎప్పుడైతే మన ఆత్మతో ఎప్పుడు అనుసంధానమై ఉంటామో మనలోని ఎనర్జీ ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం అంటే గమనించుకోవాలి, ఎప్పుడు గమనించుకోవాలి నేను ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాను. ఆలోచన వస్తుంది, రానియండి. ఇది నాకు అవసరమా? మనం ప్రతిదీ మాట్లాడుతున్నాం, మనకి అందరూ గౌరవించాలనుకుంటాము, లేకపోతే అందరిలో ఉన్నతంగా చూపించుకోవాలనుకుంటాం. ఇది కూడా ఒక బ్లాకే. ఏవైతే మన మూఢనమ్మకాలు ఉన్నాయో అది ఒక్కొక్కటి గమనించుకుంటూ తొలగించుకోవాలి. ఆహా, ఇది నాలో ఉంది, ఇది నేను తొలగించుకోవాలి. ఇప్పుడు నాకు నా మాట వినట్లేదు ఎవరైనా, వినకపోతే ఏమవుతుంది? నాకు కోపం వస్తుంది. ఎందుకు నా మాట వినాలి అనుకుంటే, ఎందుకు నాకు వాళ్ళు గౌరవించాలి, ఎందుకు నా మాట వినాలి అని అనుకుంటే ఎందుకు కోపం వస్తుంది? రాదు కదా. అట్లా నేను ఆత్మనే, అతను కూడా దివ్యాత్మ స్వరూపమే. ఎవరి మీద మనకు కోపం ఉందో అది భౌతికంగా మాస్టర్స్. ఆత్మస్థితిలో అందరము సమానమే. అది నాకు ఎక్స్పీరియన్స్ కల్లో చూపించారు మాస్టర్స్. నాకు మా ఊర్లో ఒక మేనత్ ఉంది. ఆ మేనత్ అంటే మేనత్కి నాకు ఒక రోజు గుస్స జరిగింది అనమాట.
గుస్స జరిగితే తను తర్వాత ముసలావిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత తను నా దగ్గరికి వచ్చి మా ఇద్దరం బాగానే ఉన్నాము అనమాట ఆ కల్లో. నాకు అప్పుడు ఆ సంశి వీడిపోయింది అనమాట. అంటే ఆత్మస్థితిలో అందరూ సమానమే, కానీ భౌతికంలోనే ఏంటంటే ఆ వాళ్ళు వాళ్ళెలుగా వీళ్ళెలుగా అనేసి మనం ఈ వేరు చేసుకుంటున్నాం అనమాట. అంటే వేరు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మనలోనున్న గుణం. నాకు ఈ గుణాలు ఆ, ఇతరుల్ని జడ్జ్ చేయడము, వెంటనే ఒక మనిషిని చూసామంటే వెంటనే జడ్జ్ చేసేయడం. అంటే వీళ్ళెలుగా అనుకొని వేసేస్తాను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ దివ్య జీవన బాంధవ్యాలనే బుక్ నూటన్ సార్ వాళ్ళది. వాళ్ళు ఎపిసోడ్ చూశాను అనమాట ఒక రోజు జూమ్ లో. ఎపిసోడ్ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మన మిర్రర్ అన్నమాట. మనలోని ఏవైతే గుణాలు ఉన్నాయో ఎదుటి వ్యక్తిలోన అదే గుణాలని మనం గుర్తించగలుగుతాం. ఆ గుణాలను గుర్తించగలిగి ఆ గుణాలు తగ్గట్టు ఆ మనిషిని జడ్జి చేసేస్తామంట. నాకు ఇది బాగా అర్థమైంది అనమాట. అంటే ఆ క్లాస్ విన్న తర్వాత ఏం అర్థమైందంటే, ఆహా వాళ్ళలోని అహంకారాన్ని గుర్తిస్తున్నానంటే నాలోను కూడా అహంకారం ఉంది. వాళ్ళలోని అసూయ ఉందని గుర్తిస్తే వాళ్ళలోను కూడా నాకు, వాళ్ళలోని అసూయని గుర్తిస్తే నాలోను కూడా అసూయ ఉంది. అసూయ ఉండడానికి అసూయ ఉంది, బాధ ఉంది. అంటే ప్రతిదీ. ఇప్పుడు ఒక ఆవిడ అలాగే కొన్ని మిర్రర్ అన్నారు కదండి. మరి తాగుబోతూ మనకి కనిపిస్తాడు కదండి. మరి తాగుబోతుని చూసినప్పుడు మరి మనకి ఇది అనిపిస్తుంది కదండి. అయితే మనకు కూడా తాగాలని ఉందండి అనేసి అడిగింది అనమాట ఒక ఆవిడ. అలా కాదమ్మా, తాగుబోతుని చూస్తున్నావు, ఓకే. అతను చూసినప్పుడు అతని మీద నీకు ఏ అభిప్రాయం కలుగుతుందో చెప్పు అనేసి అన్నారు ఆయన. అనేసి అంటే ఏం చెప్పిందంటే, కాదండి, ఆయన తాగుతున్నాడు, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాడు, హెల్త్ బాగా పాడు చేసుకుంటున్నాడు కదండి. నాకు అతను చూసిన చుట్టాలు నాకు ఇదే అనిపిస్తుందండి. నాకేమి ఇంకా ఏం అనిపించట్లేదు, కానీ ఇది అనిపిస్తుంది అంటే. అంటే అక్కడ ఆవిడకి అతన్ని చూసినప్పుడు అవే అనిపిస్తున్నాయి, ఇంకేం అనిపించట్లేదు. ఇంకే బాధ కలగట్లేదు, ఏం అనిపించట్లేదు. టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఎవరు ఇప్పుడు మనం మనకి ఏం చెప్తారు? ఎవరు అనుభవాలు చెందడానికి వాళ్ళు వచ్చారు, మనం ఎవరు జడ్జ్ చేయడానికి? మనకు అలాగ అనిపిస్తుంది అంటే ఏంటి కారణం అంటే, మనము కూడా ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, మనము కూడా హెల్త్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని. ఇట్లా మనకి ఇట్లా ఆయన అట్లా అక్కడ కౌన్సిలింగ్ చేశాడు అనమాట. నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారి, ఇట్లా కూడా ఉంటదా అనేసి. అందుకు క్లాసులు వింటూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే ఇట్లాంటివన్నీ తొలిగిపోతాయి అనమాట. నాకు అంతకు ముందు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి నాకు తెలిసినా కానీ ఎట్లా ఎక్కడికి వెళ్ళా అదే కదా, ఎక్కడికి వెళ్ళా అదే కదా ఉంది, అదే కదా జ్ఞానం, అసలు సత్యం ఇదే కదా, ఎందుకే నాళ్ళే అనేసి అట్లా అనిపించేసేది. కానీ నాకు అలాగా ఒక వీడియో చూసేసరికి ఒక్కసారికి అయిపోయింది. అంటే ఇందులో అంటే మనలోన బ్లాక్లు ఒక్కొక్క వీడియోతోనో ఒక్కొక్క ఒక్కొక్క సెంటెన్స్ తోనో మనలోన ఆ బ్లాక్ తొలగిపోతుందండి. ఆ మెట్టు ఎదిగేస్తాం అనమాట. అందుకు క్లాసులు వింటూ ఉండాలి, బుక్స్ చదువుతా ఉండాలి, ధ్యానం చేయాలి. ధ్యానం 3 గంటలు చేయాలి రోజుకి. నేనైతే ఫస్ట్ డిఎన్ఎస్ ఉన్నది ఆనంద యోగంకి వెళ్ళినప్పుడు మేడం మూడు 3 గంటలు ధ్యానం చేయమని, కానీ నేను ఫస్ట్ లో అనుసరించలేదు. కానీ కొన్ని రోజులు బట్టి బాగా చేస్తున్నప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ పొందుతున్నా. అంటే ఎవరైనా చెప్పింది మనము అవగతం చేసుకోగలుగుతాం. చాలా ఉన్నతమైన క్లాసులు మనం వింటాం, కానీ ఆ జ్ఞానము అందుకునే స్థితి మనం ఎప్పుడైతే ఓన్ ఎక్స్పీరియన్స్ పొందుతామో అప్పుడే మనకి ఆ అనుభూతి అనేది కలుగుతుంది. విన్నంత వరకు మనకి తెలీదు. ఆ ఎక్స్పీరియన్స్ పొందితేనే లోపల వెళ్ళి ఆ ఆత్మ అనుభవం పొందితే గాని మనకి ఆ ఆనందం కలగదండి. పత్రిసారి అంత ఆత్మ అనుభూతి పొందారు కాబట్టి అతను జాబ్ కూడా వదిలేసి ఆయన జీవితాన్ని ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానాన్ని అందించడానికి, ఆయన ఆ సత్యాన్ని తెలియజేయడానికి అంత దృఢంగా నిలబడగలిగారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎందుకు నిలబడ్డారంటే అసలైన సత్యం ఆయనకు అర్థమైపోయింది కనుక.
అలాగే మనం అసలైన సత్యాన్ని పట్టుకోవాలి. అసలైన సత్యాన్ని పట్టుకోవాలంటే మనల్ని మనం గమనించుకోవాలి, ఎరుకుతూ ఉండాలి. మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మన ప్రవర్తనే కాదు ఇతరుల ప్రవర్తన కూడా గమనించాలి. మనం ఇతరులను కూడా గమనించాలి. మనం క్లాసులకి వెళ్తాం, మాట్లాడకుండా ఏంటంటే మనం ఇతరులను గమనించాలి. మనకి ఇతరులను చూసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా, నాకు అనిపిస్తుంది ఇతరులను చూసేట ఎంత అద్భుతంగా మాట్లాడతారబ్బా, అసలు ఎంత అసలు వినసొంపుగా మాట్లాడతారు, ఎంత బాగా నేను ఇలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఒక్కొక్కరు అయితే మౌనంగా ఉంటారు, ఎంత చక్కగా మౌనంగా ఉంటారో ఆ మౌనం నేను పాటించాలనుకుంటున్నాను. అలాగా ప్రతి ఒక్కరిలోన మనము ప్రతి ఒక్కరిని గమనిస్తుండాలి. మౌనంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం. మాట్లాడకూడదు, బయటికి వెళ్ళి క్లాసులు వెళ్ళినా కానీ అవసరమైతేనే మాట్లాడాలి. ఇది నేను చాలా చాలా అనుభూతి చెందుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ లోన ఏంటంటే ఎవరు ఎంతమంది చెప్పేవాళ్ళు నాకు, మౌనం పాటించమ్మా మౌనం పాటించమ్మంటే నా లోపల రా అంటే నేను ఎన్ని రోజులు చెప్పిన ఒకవేళ పాటించినా కానీ నాకు ఎవరొకరు ఎలాగో మాట్లాడేసేదాన్ని అనమాట. అంటే మొగమాటం పడిపోయేదన్న, వీళ్ళు ఇంత పెద్దోళ్ళు కదా నాతో మాట్లాడుతుండ్రు, ఇది మాట్లాడకపోతే ఏమనుకుంటారేటో, లేకపోతే వీళ్ళ దగ్గర ఇది చేయకపోతే ఏమనుకుంటారేటో, మొగమాటం. మొగమాటం కొద్దీ ఏంటంటే నన్ను నేను తక్కువ చేసుకోవడం, నన్ను నేను తక్కువ చేసుకోవడం ద్వారా కూడా మనము ఎనర్జీ కోల్పోతాం అన్నమాట. ఇన్ఫియారిటీ, సుపీరియారిటీ అంటే మనల్ని మనము తక్కువ చేసుకున్న బ్లాక్లు వస్తాయి, మనల్ని మనం ఎక్కువ చేసుకున్న బ్లాక్లు వస్తాయి. ఎవరు మనకన్నా గొప్ప కాదు, మనం కూడా ఎవరికన్నా తక్కువ కాదు. ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ మాస్టర్స్, మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనకి మన లోపల ఏమనిపిస్తుందో అది చేయాలి. ఎవరు మొగమాటం కొద్ది చేస్తే చెయ్యాలనిపించినప్పుడు చెయ్యండి. చేసినప్పుడే కదా ఎక్స్పీరియన్స్ పొంది ఆటి నుండి బయటపడతారు. అది గమనించుకోండి. మొగమాటము పడి ఎక్కడైనా ఏదైనా చేస్తున్నారా, ఆ మొగమాటం పడింది ఇది అవసరమా, నేను చెయ్యాలా, నేను చేసేదాన్ని అనమాట మొగమాటం కొద్ది. ఎందుకంటే నాకు అసలైన ఆత్మజ్ఞానం తెలీదు. నాకు నన్ను స్థిరపడే వరకు వాళ్ళ దగ్గర వాళ్ళు సీనియర్స్, వాళ్ళు చెప్పింది వినాలి అనేసి చేసేదాన్ని అనమాట. ఒకరోజు నాకే విరక్తి చెందింది. నా ఆత్మలోన నా ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, నాలోన అనంతమైన జ్ఞానం ఉంది. కానీ నన్ను నేను వెతుక్కోకుండా నా ఫ్రెండ్స్ కోసమని వీళ్ళు మాట్లాడరేమని నన్నే డిలీట్ చేసేస్తారేమో అనేసి నేను అలా మగ్గిపోయి ఉండేదన్నమాట. అంటే అక్కడ ఏంటంటే అటాచ్మెంట్, నేను అటాచ్మెంట్ ఎక్కడ ఎవరైనా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, నాతో బాగా మాట్లాడారనుకోండి, ప్రేమతో మాట్లాడారనుకోండి, ఇంకా వాళ్ళని ఎంత ప్రేమించేస్తానో తెలీదు. అది ఎవరైనా ప్రేమించేస్తే ఇంకా వాళ్ళు సొంతలు అనుకుంటాను అనమాట. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. నేను ఆ ఎక్కువగా డిపెండ్ అయిపోతాను అనమాట. డిపెండ్ అయిపోవడము, ప్రేమ అటాచ్ అయిపోవడము, ఇట్లా నాకు అది ఒక బ్లాక్ అనమాట అది. అప్పుడు నేను అది కూడా ఈ మధ్యనే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నన్ను ఎంతలో ఉండాలో అంతలో ఉంటున్నాను అనమాట. ప్రతి ఒక్కటి, మొగమాటం కూడా ఒక బ్లాకే. మనకి అధికారం ఉందనేసి ఇతరులని చీప్ గా చూడడము, చిన్నతనంగా చూడడం కూడా బ్లాక్. మనం గొప్పగా పొగుడుకుంటామంటే అది బ్లాకే. నేను అంత చేశాను, ఎంత చేశాను, ఎంత చేశాను, ఎంత చేశాను, మనం చేయట్లేదండి. మన ఆత్మ ఏదైతే అనుభవం చెందాలనుకుంటుందో ఈ శరీరం ద్వారా అనుభవం చెందుతుంది. నేను అది ఎక్స్పీరియన్స్ పొందాను. అది ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత నాలోన మైకం తగిలిపోయింది అనమాట. అహంకారం అంటే ఉంటది కానీ ఎక్కువ ఉన్నది. అవగాహన వచ్చిన తర్వాత ఏంటంటే ఎరుకు పెరుగుతుంది. వచ్చినా కానీ మనం కాదు కదా అని గుర్తుంచుకుంటాం అన్నమాట. అందుకు మన ద్వారా చెడైనా మంచైనా ఏదైనా అమ్మాయి చేస్తుంది.
అనే ఎక్స్పీరియన్స్ నేను ఈ మధ్యనే పొందడం జరిగింది. చాలా ఇంకా ఇట్లా పోయిందనమాట. తేలికైపోతాం ఇవన్నీ. మనం ఏవైతే పట్టుకున్నామో అది గుర్తించుకోవాలి. మనం ఎప్పుడు గుర్తించుతామంటే మౌనంలోనే, నిశ్శబ్దంలోనే గుర్తిస్తాం. మనలోన అనంతమైన సైలెన్స్ ఉందండి. అసలు ఎంత సైలెన్స్ అంటే ఆ సైలెన్స్ నేను అనుభూతించాను. ఆ కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను. కాస్మిక్ వ్యాలీ అక్కడ ఆ ధ్యానంలో నేను ఆ సైలెన్స్ ని అనుభూతించాను అనమాట. ఇప్పుడు పువ్వు ఉందండి. పువ్వు అంత అందంగా ఉంటది. ఏమైనా శబ్దం చేస్తుందండి. ఒక ఆకు, ఒక చెట్టు ఏమైనా శబ్దం చేస్తుంది. ఏమి శబ్దం లేదు. అట్లనే మనము కూడా చైతన్య స్వరూపులం. మనకు కూడా ఏ శబ్దం లేదు. సాక్షి స్వరూపులం మనం. మనము ప్రకాశ స్వరూపులం. కాంతి స్వరూపులం. అంటారు. ఇంత మౌనం ద్వారా, ఎరుకు ఉండడం ద్వారా వస్తుంది మాస్టర్స్. ధ్యాన సాధన ద్వారా వస్తుంది. నేను అనుకునేదాన్ని 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇంకేంటి సార్, నేను అనుభూతి చెందలేకపోతున్నాను, ఇంకా నేను ఉన్నతంగా ఎదగలేకపోతున్నాను, ఇంకా ఈ క్లాసులు అన్ని సార్. ఇంట్లోనేమో మా ఆయన వదిలేసి క్లాసులకి, వేరే షాపులకి పరిగెడుతున్నా, పరిగెడుతున్నా. ఇంకా నాలోనే ఇంకా మార్పులు ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఎందుకు నా మీద నేను ఇంకా డిపెండ్ అవ్వలేకపోతున్నాను, నాతో నేను ఎందుకు ఉండలేకపోతున్నా అని నాలోన ఒక తపన అన్నమాట. నాతో నేను ఉండాలి, నాతో నేను ఉండాలి. కానీ మన లోపల ఒకటి ఉంటదండి. మన మాటలు కూడా ఒక్కొక్కసారి ఒకటి మాట్లాడేస్తాం అన్నమాట. అది కూడా జరుగుతుంది మనకి ఎరుక లేకపోతే. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ కొన్నాను. మన లోపల ఆ మాట్లాడాలనిపించదు, కానీ ఎందుకో ఈ నోరు మాట్లాడేస్తుంది. మన మీద మనకి కంట్రోల్ ఉండదు. అంటే చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల, ఈ ఫ్రెండ్స్ కి అటాచ్ అయిపోవడం వలన, లేకపోతే మన కుటుంబానికి ఇదైపోవడం వల్ల ఏంటంటే మాట్లాడడం అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా మనం పలకుండాలనే కానీ మాట్లాడేస్తూ ఉంటాం. ఇది నేను గమనించాను. ఎందుకు నీకు అవసరమా వెంకటలక్ష్మి, అనవసరం మాట్లాడతావు ఎందుకు అనేసి నాకు నేను ఒకసారి ఎరుకొచ్చింది నాకు. అంటే ఈ నోటికి మాట్లాడడం అలవాటు అయిపోతే ఎంత ప్రమాదమో నేను తెలుసుకున్నానండి. నేను ఎంత కష్టపడ్డానో మౌనం పాటించడానికి. అయితే చాలా రోజులు చాలా మాస్టర్స్ చెప్పారు, నువ్వు మౌనం పాటించి పెద్ద గురువు అవుతావు అని అనేవాళ్ళు. కానీ నేను ఉండలేకపోయేదాన్ని. కానీ నా లోపల నుండి ఎప్పుడైతే ఆ, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే అలాగ ప్రయత్నించిన తర్వాత నాకు ఇప్పుడు మాట్లాడాలనిపించట్లేదు. నాకు మాట్లాడితే బాధ అనిపిస్తుంది. అంటే లలిత సహస్రనామంలో ఆ శక్తి గురించి, లలిత సహస్రనామం చదువుతండి, అందులో నున్న శక్తి గురించి ఎంత అద్భుతంగా చెప్తారో. జక్క పద్మ గారు బుక్ నేను చదివాను. ఇప్పుడు చెప్పారు కదా ఒక మేడం క్లాసు. అసలు శక్తికి ఎంత ఎంత ఇంపార్టెంట్ ఆ శక్తి. అంటే మనం ఇన్ని మాటలు మాట్లాడేస్తున్నామంటే ఎంత శక్తి వృధా చేస్తున్నామండి. నేనైతే ఆ బుక్ చదివినప్పుడు నాకు అందులో బలి వెలిగింది. అంటే జ్ఞానం, ఆ శక్తి గురించి విలువ తెలిసిందనమాట నాకు. ఇలాగ మనం గమనిస్తూ ఉంటే ప్రతిదీ జీవితంలో, ప్రతి సన్నివేశము, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటేనండి. ఎవ్వరు వెదవలు లేరు ఇక్కడండి. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఎవరి స్థితిలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇది మనము ధ్యాన సాధన చేస్తుంటే మనకి అనుభూతులు కదులుతాయి. అంటే మనం గమనించుకుంటుంటాయి. మనం గమనించుకోకుండా క్లాసులు తిరుగుతుంటే, ధ్యానం చేసేస్తుంటే ఇదేంటి గమ్ రాదండి ఇది. ఇది నేను ఓన్ ఎక్స్పీరియన్స్. నేను అందుకు ఈరోజు ఆ మేడం క్లాస్ అడిగారు. ఏం చెప్తారంటే నన్ను ఇంకేంటి నాకు అనిపించలేదు. ఆత్మజ్ఞానం అని వచ్చింది.
ఇంకేంటి నా మైండ్లో రాలే. ఈ మధ్యన మాస్టర్స్ కూడా కొందరు చెప్తున్నారు, మీ లోపల నుంచి ఏమొస్తుంది అది చెప్పండి, అది ఎంజాయ్ చేసి చెప్పగలుగుతారు. మీరు బుక్లు ప్రిపేర్ అయ్యి చెప్తారు, చెప్పినప్పుడు అది అంతగా ఏది చెప్తానో ఏదో ఒక ఇది, కానీ మీ లోపల ఏదైతే అది కలుగుతుందో అది చెప్పినప్పుడు ఆ ఆత్మానందంతో చెప్పగలుగుతారు, అది ఆనందంతో వింటారు కూడా ఇతరులు కూడా అనేసి అని అన్నారు. అందుకే నాకు ఒక్కసారి అది ఎందుకు మరి నా ఆత్మజ్ఞానం అంటే అనేసాను. ఆత్మజ్ఞానం అన్న తర్వాత మళ్ళీ నేను ఏం చెప్పాలి అనిపించింది, మళ్ళీ ఇదే వచ్చింది అనమాట. మాస్టర్స్ చెప్పేస్తారనేసి కూర్చుని పోయాను అనమాట. ఇంకా అట్లా నేను ప్రిపేర్ అవ్వలేదండి క్లాస్. అంటే నా లోపల ఆనందం, అంటే నాకు నేను సాధించుకున్నాను, సా అంటే సాధన చేసి ఇప్పుడు నేను ఏదైతే ఇష్టపడుతున్నానో, ఇప్పుడు నేను మాట్లాడాలి, ఇప్పుడు ఉంటాను మౌనంలో ఉంటున్నాను, ఒక్కొక్క రోజు అనిపిస్తుంది, ఒక్కొక్క నిమిషం అనిపిస్తుంది మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ మాట్లాడతాను అనమాట, అవసరమైతే మాట్లాడతాను. అప్పుడు ఏమనిపిస్తుంది, లోపల వెళ్ళి ఎవరితోనైనా ఆనందంగా మాట్లాడాలనిపిస్తుంది, ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడు ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తా, ఆ ఫ్రెండ్ ఏదో ఒక పనిలో ఉంటది, దానికి బిజీ, మాట్లాడదు. అంటే ప్రకృతి మనకి మౌనం పాటించడానికి ఎంత సహకరిస్తుందో చూడండి. నేను అడిగిన అమ్మా, నేను ఇన్నిసార్లు ప్రయత్నిస్తాను, నువ్వు మౌనంలో ఉండలేకపోతాను, దయచేసి నాకు మౌనంలో ఉండేటట్టు చెయ్యమ్మా, నాకు మౌనం చేయడానికి అందరూ సహకరించేటట్టు, నా కుటుంబ సభ్యులు, ప్రకృతి అందరూ సహకరించేటట్లు చెయ్యమ్మా అనేసి నేను అడిగాను. అడిగితే నా లోపల నా ఆలోచనలు మాట్లాడాలని ప్రేరేపించినా గానీ అక్కడ ప్రకృతి చూడండి అక్కడ అడ్డుకట్టేసింది, అంటే నాతో మాట్లాడిపించుకుంటా. అంటే ఈ అనుభూతులు చెందినాక ఇంకేం కావాలండి, దైవం మీద ఇంకేం నమ్ముకుంటుంటారు చెప్పండి. అందుకు మీలోనున్న దైవాన్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. మీలోనున్న దైవానికి అడగండి, ఏదైనా ఇస్తుంది. బయట భౌతికంలో మైండ్ తిరిగినన్నాళ్ళు ఏమి రాదండి, మనం ధ్యానం చేసింది కూడా ఖర్చు అయిపోతుంది. ఇదంతా మాయని తెలుసుకుంటాం అన్నమాట. అంటే నేను కొద్ది రోజుల నుంచే ఈ మౌనము, ఈ ధ్యానం చేస్తే ఇంత అనుభూతి ఉందంటే ఇంకా ఇంకా చేస్తే ఇంకెలాగైపోతాము. అందుకు మనం అందరం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవడం, మన ఆలోచనలు గమనించుకోవడం, మనకి దేని మీద ఇష్టం ఉంది, దేని మీద ఏం తినాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అవి గుర్తించుకోండి. గుర్తించుకొని ఇది నేను తొలగించుకోవాలి, దీనికి అటాచ్డ్ గా ఉన్నాను, ఇప్పుడు నా పిల్లలకి అటాచ్డ్ గా ఉన్నాను, అది మరి వీటి నుంచి డిటాచ్ ఎలాగా, డిటాచ్ పూర్తిగా అయిపోకూడదు, నిశ్చల స్థితికి రావాలి, సాక్షి స్థితిలోకి రావాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను మా పిల్లలకి అటాచ్ గా ఉన్నాను, నా కొడుక్కి అటాచ్ గా ఉన్నాను. అప్పుడు ఏమంటే నా నా కొడుక్కి నాకు ఏదైతే ఈ బంధం ఉందో, ఈ బంధము అటాచ్డ్ ఉండకూడదు, అటాచ్డ్ ఉండకూడదు, డిటాచ్డ్ ఉండకూడదు, నిలకడగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అనుకోవాలి. ప్రతిదీ ప్రతి దాని మీద కూడా మనం ఇలా చెప్పుకుంటూ ఉండాలి. నా భర్తకి నేను అటాచ్ అనుకో, నా భర్తతోనే నేను అటాచ్డ్ ఉండకూడదు, డిటాచ్డ్ ఉండకూడదు. మీకు ఇంకా రాసుకుంటే మరి నేను ఎవరితోనే దూరం అవ్వకూడదు, అలాగని శత్రువుగా ఉండకూడదు, అన్కండిషనల్ లవ్ గా ఉండాలి, ప్రేమ తత్వంతోనే ఉండాలి, ప్రేమ తత్వంతోనే నా బంధాలు ఉండాలి, ఎవరితోనైనా నా పూర్వకమైన సంబంధాలే ఉండాలి. మనం అసలు నేను ఇది ఎక్స్పీరియన్స్ అండి, నేను ఆత్మస్థితిలో అయితే అందరితోనే అన్కండిషనల్ గా ఉంటామండి, మన శత్రువులతోనైనా మన మిత్రులతోనైనా. కానీ ఈ భౌతికంలో ఏంటంటే మనలోని గుణం ఏంటంటే అదే అంగీకరించట్లేదు, మనలోని స్వార్థం ఏంటంటే అంగీకరించట్లేదు, మనలోని కోపము ద్వేషము ఆ మనుషుల్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆ గుణం ఏం కోరుకుంటుంది, దానికి నచ్చినట్టు అది అంగీకరిస్తుంది. అప్పుడు మీ గుణానికి మీరు చెప్పుకోవాలి, నేను ఇది అంగీకరిస్తానని. ఇన్ని రోజులు బట్టి నీ మాటలు విన్నాను నేను, కానీ నేను ఇక నుంచి నీ మాటలు విన్ను,
నేను వీరితో నేను ప్రేమగా ఉండాలనుకుంటున్నాను, నాకు అవసరం లేదు ఇంకా ఈ శత్రుత్వం మిత్రత్వం, ఈ శత్రుత్వం నాకు వద్దు. నాకు అన్ని ప్రేమైక సంబంధాలే నాకు కావాలి తప్ప ఇంకెవరితోనూ నాకు డిటాచ్డ్ వద్దు. నాన్న ఇంకా ఇన్ని రోజులు ఈ మలినంలో ఉన్న నాకు వద్దమ్మా ఇంకా అనేసి, మనకు ఆ జడుపు వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఆ జడుపు రావాలి లోపల, ఇంకేం వద్దు నాకు అన్నట్టు ఆ జడుపు రావాలి. ఆ జడుపు వస్తే కానీ మనం వదలము. అందుకే ఎవరికైనా బాధపడుతుంటే బాధపడనివ్వండి, వాళ్ళకు వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళకు వాళ్ళు బయటకు వస్తే తప్ప వాళ్ళు మారరు. అది వాళ్ళకి ఒక కష్టం వస్తుందంటే ఎందుకు వస్తుంది, అమ్మ ఎందుకు పెడుతుంది, ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళని ఇంకా సున్నితం చేస్తుంది అనమాట. రాడ్గా ఉన్నోళ్ళని సున్నితం వైపు తీసుకొస్తుంది. ఇప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ మా పెద్దక్క ఉంది. మా పెద్దక్క నేను తను చిన్నప్పటి నుండి పూజలు చేస్తుంది. చిన్నప్పటి నుండి ఈ కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం పూజలు ఇవన్నీ నాకేం తెలియదు అసలు. నేను ఎప్పుడు స్నానం చేసుకోవడం, మా అమ్మ దండం పెట్టడం, దండం పెట్టడమే. నాకు పెళ్ళయిన తర్వాత ఈ లలిత శాస్త్రం ఇవన్నీ తెలిసే గానీ ఇందులోనే ఇంకా చిన్నది గారి స్వామి పూజలకి ఇది ఎంత నాకు అలవాటు అయింది. చిన్నప్పుడు నేను ఎప్పుడు సత్యం ఒకటే నమ్ముకున్నాను. ఎవరి కోసము నేను లొంగిపోయేది లేదు, ఎవరి కోసము నేను చేసేది లేదు. అలాగే ఉండేదాన్ని అనమాట. అలాగుండి చేసింది అనమాట, సత్యంగా చేసేది అన్నమాట, ధర్మంగా చేసింది. ఆ చేయడం ద్వారా ఏంటంటే నేను ఒక కఠినంగా అనిపిస్తారు, సత్యంలో ఉన్న వాళ్ళు కఠినంగా అనిపిస్తారు. నేను ఇందాకలే చదివాను. అట్లా కఠినంగానే ఎప్పుడు మా అక్క అది ఇది 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 అనడం. తర్వాత ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేయబట్టే ఇంకా నువ్వు వాళ్ళ పట్టించుకోవు, వీళ్ళు పట్టించుకోవు, అట్లా ఇట్లా అనడం మా అక్క అనేది అనేది పోనీలే సరేలే. ఇంకా ఈ ఈ సాధనలో ఉన్నప్పుడు కొంచెం అలాగ ఉండకపోతే మరి ఇప్పుడు నాకు కోపం ఉంది, అక్కడికి వెళ్ళేసరికి బాధస్ట్ అయిపోతాను, పళ్ళకు ఉండకపోతే ఎట్లా, ఎడంగా ఉండకపోతే అవ్వదు, కొన్ని రోజులు ఉండాలి అక్క అనేసి అట్లా నేను చెప్పుకుండేదాన్ని. కానీ దానికి ఉన్న సిచ్యువేషన్స్ ద్వారా అదే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చింది. అదే ఇప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తుంది. అందరికన్నా ఎక్కువ మా అక్కే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. ఏ బాధ అయినా నాతో చెప్పుకుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఆత్మబంధం అంటే అదే మా అక్క అయిపోయింది. అంటే ఎవరికి ఎంత అంటే ఇప్పుడు దెబ్బ వేశారు, ఫస్ట్ దెబ్బకు లొంగలేదు, రెండో దెబ్బకి లొంగలేదు, మూడో దెబ్బకి లొంగలేదు, ఎన్నో దెబ్బలకు లొంగుతాడు వాడు, ఎప్పటికైనా లొంగుతాడు. ఆ లొంగి వరకు కూర్చోబెడతారనమాట ఇంకా. అదే మనకి. అందుకే ఏదైనా కష్టం వస్తే మనకి శిక్షణ అంటారు. అందుకే ప్రతిది శిక్షణే అండి. ఇప్పుడు మనం ఈ స్థితిలో మనకు అర్థమైపోయిన తర్వాత మనకు నవ్వు వస్తుంది. ఇప్పుడు అంటే అర్థం అయిపోయింది కాబట్టి వాళ్ళకేమో ఏడుపు వస్తుంది. ఇప్పుడు మా అక్క ఎన్ని సిచ్యువేషన్లోనే ఇప్పుడు అది ఆనందంగా ఉండగలుగుతుంది. మళ్ళీ ఆ మాంసం తినేది, మాంసం వండేది వాళ్ళకి ఇప్పుడు మానేసింది. నాకే ఇప్పుడు మా నడిపక్క నాతను ఇంకా అది బయలుకి వెళ్ళేది, అది ప్రేమ మాట్లాడేది, అక్కేటి వాళ్ళు ముందుకుంటుంది అది అని. అది మా నడిపక్క మారలేదు కానీ మా పెద్దక్కే మారిపోయింది. ఆ సిచ్యువేషన్స్ మారుస్తాయి. అందుకు మనం ఎవరి మీద కూడా జాలి పడకూడదు. జాలి పడితే ఏమవుతుందంట, మన జాలి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళని బాధ పెడతదంట. అందుకు వాళ్ళు మనం నిశ్చలంగా చూడగలగాలి అంతే. దీనికి ఇక్కడ శిక్షణ అవుతుంది, దీనికి ఇంకా అవసరము, ఇంక ఇది మారలేదంటే దీనికి ఇంకా ఏదో ఉంది అనేసి మనము అది చూడాలి, సాక్షిగా చూడాలి, అవసరమైతే సహాయం చేయాలి. పూర్తిగా దూరిపోకూడదు అందులో. మనం ఎడంగా ఉండి సహా సాక్షిగా చూడాలి. ఏదైనా ధ్యానం చేయక్క, ఇలా చెప్పుకో అక్క అనేసి సలహాలు ఇవ్వాలి. ఇట్లాంటి సలహా అంటే ఇంకా ఇదే పాటించేయాలని చెప్పకూడదు, మనం చెప్పడం వరకే. ప్రతి ఒక్కరికి మాస్టర్స్ ఆత్మ గైడెన్స్ ఇస్తుందండి. మనం ఏమి ఇవ్వక్కర్లేదు, ఎవరికి ఏం చెప్పక్కర్లేదు, మన ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్గా పంచుకోవడమే. ఇంకా ఎవరికి ఏమి మనము రుద్దన అవసరం లేదు. నేను చాలా మంది హైయర్ మాస్టర్తో దగ్గరికి క్లాసులకు వెళ్ళాను. ఎవరు కూడా మీరు ఇలా ఉండండి అని ఎవరితో చెప్పలేదు. వాళ్ళు క్లాస్ ద్వారా ఏం చెప్పాలో అది చెప్పారు. అంతేగాని వెంకటలక్ష్మి నువ్వు ఇలాగుండు అని ఎవ్వరు నాకు చెప్పలేదండి. వాళ్ళు చెప్పడం కూడా నేను చూడలేదు. ఎవరికైతే అసలైన ఆత్మజ్ఞానం లేదో వాళ్ళే నేను చెప్పను మళ్ళీ. ఎందుకంటే
అసలైన ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎవరి మీద రుద్దరండి, రుద్దరు, అస్సలు రుద్దరు. ఆనందంగా వాళ్ళు చెప్పింది, వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటే వింటారు. విని ఏం చెప్తారంటే లాస్ట్ లోన ధ్యానం చేయమ్మా, ఇలా చెప్పుకోమ్మా, అఫర్మేషన్స్ రాసుకోమ్మా అని చెప్తారు. అంటే ఆ బాధను ఎందుకు వింటారంటే వాళ్ళను ఇప్పుడు పత్రిసారి కూడా వినేవాళ్ళంట. వాళ్ళకి వినడం ద్వారా ఏంటంటే ఎక్కువ నేను ధ్యానంలో చెప్పుకుంటాను, నా మైండ్ కూడా ఒక స్ట్రాంగ్ గా ఒక దాని మీద ఇది పిన్ అయితే ఉండిపోతుంది అనమాట. అంటే మనకి ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక దాని మీద ఇదవుతాము, కానీ రాసుకుంటే మంచిది. నేను అప్పుడప్పుడు రాసేదాన్ని, కానీ ఎక్కువ నాకు రాయాలనిపించేది, ఒక్కొక్కసారి రాసేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది లోపల అంతా ఉంది. నేను అన్ని పొందే ఉన్నాను. నేను సంపదను పొందున్నాను, జ్ఞానాన్ని పొందున్నాను, శక్తిని పొందున్నాను, ఆనందాన్ని పొందున్నాను, అన్ని పొందే ఉన్నాను. కానీ ఈ పొందకుండా చేసేది ఎవరు? మనసే. నాకేమీ లేదు, నాకెవరూ గౌరవించట్లేదు, ఇవన్నీ చేసేది ఎవరు? మనసే. ఈ మనసుని ఇచ్చేసుకోవాలంటే రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి స్థితి, ఇప్పుడు గట్టి పట్టుకొని ఉన్నారు ఒక్కొక్కరు, అది ఎరైజ్ రావాలంటే రాసుకోవాలి, ఎక్కువ సార్లు తనుసుకోవాలి, అదే తనుసుకోవాలి, రాసుకోవాలి. నాకు ఒక్కొక్క టైమే రాసేదాన్ని, నాకు ఒక్కొక్క టైంకే నాకు ఫీడ్ అయిపోయేది మైండ్ లో, ఎక్కువ రాయని అవసరం లేదు, అట్లా వచ్చేసింది అనమాట నా మైండ్. ఎందుకు రాసుకోండి. ఇప్పుడు ఏదైనా బాధపడతారు అనుకో, నేను ఆనందాన్ని పొంది ఉన్నాను, నేను ఆరోగ్యాన్ని పొంది ఉన్నాను, సంపదను పొంది ఉన్నాను, అన్ని నాలోనే ఉన్నాయి, అన్ని శక్తులు నాలోనే ఉన్నాయి. మీకు ఏవైతే బాధలు ఉన్నాయో వాటిని పాజిటివ్ గా అనుకోండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను. అసలు మన ఆత్మకి ఆ అనారోగ్యం అంటూ ఉండదు. ఈ ఈ శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుంది? అనారోగ్యం అంటే ఎక్కడో పట్టించుకున్నాము. ఇప్పుడు డబ్బులు పిసనారి తత్వం ఉంది, లోభి తత్వం ఉంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక పైల్స్ అని అట్లా మీ ఆరోగ్యం మీ చేతుల్లో దానికి చెప్తారు. ఆ బుక్ ఉంటది, అందులో ఉంటాయి ఇవన్నీ. వాటికి అది వదలడం మొదలు పెట్టాలి. ఏది పట్టుకున్నానో అది వదలడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నా మాటే వినాలి, నా స్వార్థంగా ఆలోచించాను, ఏదో ఒక అనారోగ్యం ఉంటది, నరాల వీక్నెస్ అని ఏదో ఒకటి. అట్లాంటివి నేనే ఇది వదిలేస్తున్నాను, నాతో నేను ఉండాలనుకుంటున్నా, ఏమో మీకు నచ్చినట్టు మీ లోపల నుంచి వస్తుందండి ఆ ఆన్సర్. మీ లోపల ధ్యానం చేస్తూ ఉంటే మీ లోపల నుండి ఆ ఆన్సర్ వస్తుంది. అది తలుసుకుంటే నేను ఇలా ఉండకూడదని అనుకోవాలి ఫస్ట్. అది డిలీట్ చేసేయాలి. అది డిలీట్ చేసి నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనేసి, నేను సంపదను కలిగి ఉన్నాను, నాకు అందరూ గౌరవిస్తున్నారు, నన్ను అందరూ అంగీకరిస్తున్నారు, నా పిల్లలు ఎంతో నా మాట వింటున్నారు, నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నారు, నేను నేను సత్సంబంధాలను కలిగి ఉన్నాను, నా కుటుంబం అందరితోని సత్సంబంధాలను కలిగి ఉన్నాను. ఇట్లా ప్రతిదీ మీకు మీరు రాసుకోవాలి. మీకు మీరు రాసుకొని ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవి పాజిటివ్ గా రాసుకొని పదే పదే రాస్తూ ఉంటే మైండ్ లో ఫీడ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారికి అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారికి అయిపోతుంది. నేను రాయను ఇప్పుడు, అసలు నేను ఇప్పుడు రాయను. ఒక్కొక్కసారి అనుకుంటున్నా, నా మైండ్ తోనే నేను అరేంజ్ చేసేస్తాను. ఇప్పుడు ఆ స్థితి వచ్చిందనమాట. ధ్యానంలోనే వచ్చిందండి ఇదంతా. ఫస్ట్ లో నేను ఎన్ని రోజులు అవుతుంది, ఏమీ మార్పులు రాలేదు అనుకున్నాను. అట్లా అలాగా మనకు మనం అంటే నేనేం పూర్తి మారిపోలేదు, ఇంకా ఏం లేదు అంటే ఆ గ్రిప్పుని పట్టుకోగలిగాను. ఆ గ్రిప్పుని నన్ను నేను మార్చుకోగలిగే ఆ గ్రిప్పుని పట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీ గ్రిప్పుని పట్టుకోండి, మీ శక్తిని మీరు పట్టుకోండి. మీ లోపలే ఉంది మనీ. ఆ మనీని మనము దోచుకోవాలి. ఆ దోచుకోవాలంటే ఏంటి? ఆ ప్రకాశం ఈ మాయంతా కప్పి ఉంది, ఈ మాయంతా కప్పి ఉండాలని ఈ కప్పింది తొలగించాలి. తొలగించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, మా మౌనం పాటించాలి, ఎరుగుతూ ఉండాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే ఏంటంటే ఆ కప్పు అంతా పోతుంది, ఆ ప్రకాశం బయటకు వస్తుంది. ఆ ప్రకాశం బయటకు వస్తున్నప్పుడు ఆనందం బయటకు వస్తుంది. మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు సెకండ్లు వీళ్ళకి తీసుకుంటారు కదండి, ఏదో ఇంతకు ముందు మొగమాటంగా తీసుకుంటేదాన్ని, అందరు తీసుకుంటారు కదా అనేసి. నాకు ఇప్పుడు అది తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఆ సెకండ్లు నాకు మరి ఎవరి దగ్గర తీసుకుని నాకు ఏదో అనిపించట్లేదు. ఎందుకండి? మనలోనే ఉంది అనంతమైన శక్తి.
గైడెన్స్ ఇస్తారు, మాస్టర్స్ గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ని విని మనం మార్చుకోవాలి. ఎవరి కోసం మొగమాటం పడకుండా మనతోనే మనం ఆనందంగా ఉండాలి. మనలో నుంచి మనం నిధుల్ని బయటకు తెచ్చుకోవాలి. బ్యాంకులో నుండి డబ్బులు ఎలాగైతే డ్రా చేసుకొని తెచ్చుకుంటామో అలాగే మనం ఏదైనా సాధించగలం. ధ్యాన సాధన ద్వారా, ఎరుకు ద్వారా, గమనించుకోవడం ద్వారా, మన మీద మనం ఆధారపడడం ద్వారా. అదండి. థ్యాంక్ యూ అండి. ఒంటరిగా ఉండాలండి ఫస్ట్. ఇదొకటి. ఒంటరిగా మనం సాధనలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే మనతో మనము ఉంటాం అన్నమాట. ఫస్ట్ లో ఉండబుద్ధి ఐదు అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండిపోమనలేదు. మీరు ఎప్పుడైతే సాధన చేస్తున్నారో సాధనగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 2-3 నెలలు, లేకపోతే మీకు ఎంత సమయం పడుతుందో అంత సమయము క్లాసులకు వెళ్ళినా కానీ అక్కడ మాట్లాడుకున్నా మౌనంగా, అవసరమైతే మౌనంగా ఉంటూ గమనించుకుంటూ ఉంటూ మళ్ళీ ఒంటరిగా ఉండడం. మన చుట్టూ ప్రకృతి ఉంటే ప్రకృతితో గడపడము, దూర ప్రదేశాలను చూడడము, ఆకాశాన్ని చూడడము, మన ఇంట్లోనైనా మనం పని చేసుకున్న తర్వాత అలాగా ధ్యానం. అవసరమైతే కళ్ళు తెరవాలి తప్ప, లేకపోతే ధ్యానంలోనే ఉండాలి. అంటే మనం గ్రిప్ లోకి తెచ్చుకునేంత వరకు ఈ సాధనలు ఉండాలండి. ఎక్కువగా ధ్యానం చేయడం, ఎప్పటికప్పుడు ధ్యానంలో కూర్చోడం, పని చేసుకోవడం, ధ్యానంలో కూర్చుని పోవడం, ఖాళీ దొరికితే ధ్యానంలో కూర్చుని పోవడం, నీకు బుక్ చదవాలనిపిస్తే బుక్ చదవడము, ఏదో వీడియో వినాలనిపిస్తే వీడియో, ఏదైనా మన మనసులో నుంచి వచ్చింది చేస్తే అది మనం తొందరగా నేర్చుకోగలుగుతాం. నేనైతే అట్లానే చేస్తున్నాను. నేను ఎవరికి రుద్దట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ చెందాను, అదే నేను చెప్పుకుంటున్నాను అంతే. ఇంకా నేను సాధన చేయాలి. నేను ఇంకా ఏమి పర్ఫెక్ట్ అయిపోలేదు, కరెక్ట్ అయిపోయాను అనుకోండి. అంటే నా ఆత్మస్థితిలో అయిపోయాను. ఈ ప్రపంచంలోనే అవ్వాలి పర్ఫెక్ట్. ఆత్మస్థితిలో అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయని అర్థమైంది. అది మాత్రం తెలుసుకున్నాను నేను. అది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన వెంకటలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సిద్ధిని సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.